నమస్కారం, విక్టరీ మీడియా న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కుప్పంలో పర్యటించిన సీఎం చంద్రబాబు, ఆంధ్రనివా కాలువ పనుల పరిశీలన. టీడీపీ హయాంలోనే నిరుద్యోగులకు అన్ని విధాల న్యాయం, ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు. విశాఖ వైసీపీ మాజీ ఎంపీ ఎంవీవీపై పోలీసులు కేసు నమోదు, హయాగ్రీవా భూములు కాజేశారని ఆరోపణ. నీట్ పరీక్షను రద్దు చేయాలని కోరుతూ విశాఖలో ఎస్ఎఫ్ఐ నాయకుల నిరసన. ఇక డీటెయిల్స్ చూస్తే ఏపీ సీఎం చంద్రబాబు తన సొంత నియోజకవర్గం కుప్పం చేరుకున్నారు. 4వసారి సీఎంగా ప్రమాణం చేసిన తర్వాత ఆయన తొలిసారి అక్కడ పర్యటిస్తున్నారు. 2 రోజుల పాటు సీఎం పర్యటన కొనసాగనుంది. మంగళవారం ఆంధ్రనివా కాలువను పరిశీలించడంతో పాటు ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలోని నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. బుధవారం ఉదయం ఆర్ఎన్బి అతిథి గృహం వద్ద ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తారు. ఆ తర్వాత జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. టీడీపీ హయాంలోనే నిరుద్యోగులకు న్యాయం జరుగుతుందని శాసన మండలి సభ్యులు డాక్టర్ వేపాడ చిరంజీవిరావు అన్నారు. మంగళవారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో నియంత పాలన పోయి ప్రజాపాలన వచ్చిందని, టీడీపీ ఏర్పడిన తర్వాత ఉపాధ్యాయ విద్యకు ఎంతో ప్రాధాన్యత ఇస్తోందన్నారు. టీడీపీ హయాంలోనే టీచర్ల పోస్టులు భర్తీ చేశారని, టీడీపీ హయాంలో మాత్రమే నిరుద్యోగులకు న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. చంద్రబాబు సీఎంగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే డిఎస్సిపై మొదటి సంతకం చేశారని తెలిపారు. నారా లోకేష్ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత మొదటి సంతకం డిఎస్సి విధి విధానాలపై పెట్టారు అని చెప్పారు. రాష్ట్రంలో నిరుద్యోగులకు మంచి రోజులు వచ్చాయని, జగన్మోహన్ రెడ్డి నిరుద్యోగులను అన్ని విధాలా మోసం చేశారని పేర్కొన్నారు. చంద్రబాబు జగన్ పాలనలకు మధ్య తేడాను ప్రజలు, నిరుద్యోగులు గమనిస్తున్నారన్నారు. తప్పులు తెలుసుకుని తన వైఖరిని మార్చుకోవాలి. కానీ వైసీపీ ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ ఓటర్లు మా ఓటర్లు కాదని చెప్పి వాస్తవాన్ని ఒప్పుకోవడానికి వారు అంగీకరించలేదు. దాని ఫలితమే 2024 మే నెలలో జరిగిన ఎన్నికల్లో ఇంచుమించుగా వైసీపీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోవడం. అయితే ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వాస్తవాలు ఒప్పుకోవడం లేదు. మా ప్రభుత్వ పాలన సరిగ్గా లేదు, మేము ఉద్యోగుల పట్ల కానీ నిరుద్యోగుల పట్ల కానీ వివిధ వ్యవస్థల పట్ల కానీ సక్రమంగా వ్యవహరించలేదని చెప్పి ఇప్పటికీ తమ తప్పును ఒప్పుకోకుండా అనేక సాకులు చెప్తూ ప్రజలు మభ్య పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు ఎవరేం చేస్తున్నారు అనేది. ఇద్దరు పాలకులకి, జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి మధ్య తేడాన్ని చాలా స్పష్టంగా గమనిస్తున్నారు నిరుద్యోగులు కానీ, ఉద్యోగులు కానీ, సాధారణ ప్రజలు కానీ. ఇక్కడ ఒక ఉదాహరణ చెప్పాలి. చంద్రబాబు నాయుడు గారు మొన్న టీడీపీ పార్టీ ఆఫీస్కి వచ్చారు. టీడీపీ పార్టీ ఆఫీస్కి వచ్చినప్పుడు భారీ గేట్లు ఉన్నాయి, కార్యకర్తలు అందరూ మీదన పడిపోతున్నారని చెప్పి అక్కడ పార్టీ ఆఫీస్లో భారీ గేట్లు కడితే వెంటనే చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే, నన్ను కార్యకర్తల నుంచి మీరు దూరం చేయొద్దు,
ఇలాంటి బారికేడ్లు ఎప్పుడు మీరు కట్టొద్దు, కార్యకర్తలు నా నుంచి మీరు దూరం చేయొద్దని చెప్పి సీరియస్ అయ్యారు. ఈ ఉదాహరణ ఎందుకు చెప్పానంటే, నియంత పాలన నుంచి ప్రజాపాలన వైపు రాష్ట్రం వెళ్తుంది. చాలా స్పష్టమైన ఉదాహరణ. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు వస్తే చెట్లు నరికివేయడం, పరదాలు కట్టడం, షాపులు మూసివేయడం, ఇదంతా నియంత పాలనకు ఉదాహరణ. ఒకప్పుడు ఎప్పుడో చరిత్రలో బాల్బన కాలంలో చూసాం మనం, హిట్లర్ ముస్సోలినీ కాలంలో చూసాం. అదే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి వెళ్ళి చాలా స్పష్టంగా చెప్తున్నారు, ట్రాఫిక్ ఇబ్బందులు పెట్టకండి, పరదాలు మనం తిరుపతి వెళ్ళినప్పుడు కూడా ఆ పాత పరదాల పద్ధతిని విడిచిపెట్టేయండి, నాకు పిలిగ్రిమ్స్తో, నాకు కార్యకర్తలతో, నాకు ప్రజలతో మమేకం అవడానికి అవకాశం ఇవ్వండి అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. పార్టీ ఆఫీస్కి వచ్చి కార్యకర్తల నుంచి నేరుగా వినతులు స్వీకరించారు. అది ప్రజాపాలన. అందుకే నేను అనేది ఏంటంటే, ఈరోజు రాష్ట్రం నియంత పాలన నుంచి ప్రజాపాలన వైపు అడుగులు వేస్తున్నది. నిరుద్యోగులకి చాలా మంచి రోజులు వచ్చాయని చెప్తున్నాం మేము. రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులందరినీ నేను కోరేది ఒకటే, మీరు 5 సంవత్సరాలు అనేక కష్టాలు పడ్డారు. సంవత్సరానికి సుమారు ₹1,00,000 ఖర్చు పెట్టి 5 సంవత్సరాలకి 5 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి కోచింగ్లు తీసుకున్నారు, రూముల్లో ఉన్నారు, వ్యయ ప్రయాసాలకు లోనయ్యారు. ఇంకొక కొద్ది రోజులు వేచి ఉండండి. ఇప్పటికే డిఎస్సిపై సంతకం పెట్టడం జరిగింది. జూలై 1st వీక్లో నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇంకా అనేక రకమైన నిరుద్యోగులు ఉన్నారు, కానిస్టేబుల్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉన్నారు, ఎస్ఐ. వైసీపీ మాజీ ఎంపీ ఎంవివి సత్యనారాయణపై విశాఖ ఆరిలోవ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఆయనతో పాటు ఎడిటర్ గన్నమనేని వెంకటేశ్వరరావు, రియల్టర్ గద్దె బ్రహ్మాజీ పైన కూడా విశాఖ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎంఓయూ పేరిట ఖాళీ పత్రాలపై సంతకాలు పెట్టించుకున్నారంటూ హయగ్రీవ కన్స్ట్రక్షన్ అధినేత జగదీశ్వరుడు ఆరిలోవ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విలువైన భూములను కాజేసే ప్రయత్నం చేశారని పేర్కొన్నారు. ఈ నెల 22న పోలీసులు నాన్ బెయిలబుల్ సెక్షన్ కింద కేసులు నమోదు చేశారు. దీంతో ఎంవివి హైకోర్టులో క్యాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈరోజు విశాఖపట్నం తూర్పు నియోజకవర్గంలో 18వ వార్డులో సెక్టార్ 6 ఎంవీపీ కాలనీలో ఇక్కడ పార్టీ ప్రచార కార్యక్రమంలో చేస్తూ ఉన్నాం. మా ఎంపీ అభ్యర్థి గారైన బొత్స ఝాన్సీ గారు, అదేవిధంగా నేను, మా కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వచ్చి ఇక్కడ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నాం. ముఖ్యంగా ఈ రాబో ఎన్నికలు మా ఎంపీ అభ్యర్థి గారు చెప్పినట్టుగా ఇవి ఒక ఉన్నత అంటే పెత్తందారులకి పేదలకి మధ్యలో జరుగుతున్న యుద్ధంగా, ఒక నిజాయితీకి అవినీతికి మధ్యలో జరుగుతున్న యుద్ధంగా వర్ణించవచ్చు ఇక్కడ. ఎందుకంటే ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు పేదల కోసం ప్రభుత్వం అంతా నడిపించారు. ఈరోజు 5 సంవత్సరాల నుంచి కూడా సంక్షేమ పథకాలు పూర్తిగా పేదల కోసం, ఒక ఎక్కడ కూడా చిన్న అవినీతి లేకుండా, ఎవరికి ₹1 లంచం లేకుండా ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే విధంగా ఈ 5 సంవత్సరాలు చేస్తే, ప్రతి ఇచ్చిన హామీ ప్రతి ఒక్కటి అమలు చేసి వేళ ప్రజలందరికీ మంచి చేసి ఆయన ముఖ్యమంత్రిగా ఉంటే, గతంలో చేసిన 2014 కానీ 14 నుంచి 19 కానీ అంతకుముందు చేసిన మొత్తం 14 సంవత్సరాలు పనిచేసిన ముఖ్యమంత్రిగా చేసిన ఈయన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఇచ్చిన హామీని ఏది నిలబెట్టుకోలేదు. 2014లో 600 పేజీల మేనిఫెస్టో పెట్టి ఒక్క హామీని కూడా అమలు చేయని ఏదైనా దుర్మార్గపు వ్యక్తున్నాడంటే చంద్రబాబు నాయుడు. ఎందుకంటే రైతు రుణమాఫీ అన్నాడు, డ్వాక్రా రుణాల మాఫీ అన్నాడు, ఇంటికో ఉద్యోగం అన్నాడు, 25,000 పుట్టిన అమ్మాయికి ఇస్తా అన్నాడు. ఇలా ప్రతి ఒక్కటి అబద్ధాలు చెప్పి ఈరోజు మళ్ళీ అందరినీ ఒక్కడే వచ్చి ధైర్యం లేక అందరినీ కట్టగట్టుకుని రోజు వస్తూ ఉన్నాడు. అందులో ఒక్కొక్కరిది ఒక్కొక్క హిస్టరీ, వాళ్ళందరూ కూడా కలిపి ఈరోజు వస్తూ ఉన్నారు. ఈయన ఏకాకిగా నిలబడి ఈరోజు ధైర్యంగా పోరాటం చేస్తూ ఉన్నారు. ప్రత్యేకంగా విశాఖపట్నంలో నేను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ తీసుకొస్తాను, ఇక్కడ అభివృద్ధి చేస్తాను ఈ ప్రాంతాన్ని అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇక్కడి నుంచే ప్రమాణ స్వీకారం కూడా చేస్తానని చెప్పిన వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ ప్రజలందరూ గమనిస్తున్నారు. ఇవాళ విశాఖపట్నం తీసుకుంటే మీరు ఇక్కడ అందరూ కూడా పాత్రికేయులు ఉన్నారు. ఏ రోడ్లైనా మీరు వెళ్ళండి, ఏ రోడ్లైనా చూడండి, ఫుట్పాత్లు చూడండి, గ్రీనరీ చూడండి, పార్కులు చూడండి. ఒక్క వాటర్ సమస్య, తాగునీటి సమస్య లేదు. 2019 నుంచి ఈ రోజు వరకు కూడా ఎవరో ఒక ట్యాంకర్ నీరు కొనుక్కున్న పాపాన పోలేదు. అదేవిధంగా ఒక్కరోజు పవర్ కట్ లేదు, అదేవిధంగా ఒక శానిటేషన్ ఇబ్బంది లేదు, ఒక దొంగతనాల ప్రాబ్లం లేదు. ఇంత అద్భుతంగా పరిపాలన చేసిన ముఖ్యమంత్రి గారిని మనం ఎంతగా మెచ్చుకోవాలి ఈరోజు. అదేవిధంగా డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఇవాళ చూస్తే గత 30 కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని నిర్వహించిన నీట్ పరీక్షలో జరిగిన అక్రమాలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులను కఠినంగా శిక్షించాలని విశాఖ జిల్లా ఎస్ఎఫ్ఐ అధ్యక్షులు రాము డిమాండ్ చేశారు. మంగళవారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద విద్యార్థులతో కలిసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగానే ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న నీట్ పరీక్షను రద్దు చేసి మళ్లీ నీట్ పరీక్ష నిర్వహించాలని కోరారు. ఎన్డీఏ కూటమిని
కూడా రద్దు చేయాలని కోరారు. విద్యార్థులకు పూర్తి స్థాయిలో న్యాయం జరిగే వరకు ఎస్ఎఫ్ఐ తన పోరాటాలను కొనసాగిస్తుందన్నారు. రద్దు చేయాలి. నా పేరు రాము, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు. ఈరోజు దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన నీట్ ఎగ్జామ్లో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ జరిపించాలని, నీట్ పరీక్షను తక్షణమే రద్దు చేయాలని, ఎన్టీఏని రద్దు చేసి నీట్ పరీక్షను మరోసారి నిర్వహించాలని చెప్పి దేశవ్యాప్తంగా ఎస్ఎఫ్ఐ విద్యార్థి లోకంతో తోడుగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంది. ఈరోజు దేశవ్యాప్తంగా కొన్ని లక్షల మంది ప్రిపేర్ అయ్యే నీట్ ఎగ్జామ్ని కేంద్ర ప్రభుత్వ అసమర్థత వల్లే ఈ పేపర్ లీక్ అయిందని చెప్పి విద్యార్థి సంఘాలుగా మేము విమర్శ చేస్తా ఉన్నాం. కానీ తక్షణమే కేంద్ర విద్యాశాఖ మంత్రి స్పందించాలి. కేంద్ర ప్రభుత్వం స్పందించి నీటి బాధితులకి న్యాయం చేయాలని, నీటి పరీక్షను మరోసారి నిర్వహించాలని చెప్పి డిమాండ్ చేస్తాం. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు ఈరోజు నీట్ పరీక్ష ఏదైతే వైద్య విద్యకు సంబంధించిన ఎంట్రన్స్ పరీక్ష ఉందో, దేశంలో వైద్య విద్యను అభ్యసించి వైద్యులుగా రావాల్సిన ఏదైతే టెస్ట్ ఉందో దాంట్లో అవినీతి పాల్పడడం, అలాగే పేపర్ లీకేజీ వ్యవహారం అనేది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తూ ఉంది. ఈ ఏదైతే నీట్ పరీక్ష ఉందో, ఈ నీట్ పరీక్ష పేపర్ లీకేజీ పైన ఎప్పటికైనా సమగ్ర విచారణ జరిపి కారకులు బాధ్యుల పైన కఠినంగా శిక్షించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే సందర్భంలో ఈ పరీక్షని మళ్ళీ నిర్వహించాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీనికి కారకులు ఎవరున్నారో ఆ కారకుల పైన కఠినంగా శిక్షించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాం. ఈ నీట్ పరీక్షకి సంబంధించి విద్యార్థి లోకం పెద్ద ఎత్తున నిరసనలు తెలియజేస్తూ ఉంది. వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉందా లేదా అని చెప్పి సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం. అయ్యా నరేంద్ర మోడీ గారు, బీజేపీ ప్రభుత్వ పెద్దలు మీరంతా కలిపి వెంటనే తప్పు జరిగింది అని చెప్పి ఒప్పుకొని నీట్ పరీక్షను మళ్ళీ నిర్వహించాలని చెప్పి ఈ సందర్భంగా విద్యార్థి లోకం డిమాండ్ చేస్తూ ఉంది. ఈ సమస్యను పరిష్కారం చేయాలి అని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నాం. విశాఖపట్నంలో అత్యాధునిక సెంటర్ ఫర్ ప్లాస్టిక్ సర్జరీ శ్రీధర్ ఆస్థెటిక్స్ అని ప్రముఖ ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ శ్రీధర్ అన్నారు. మంగళవారం నగరంలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, బ్యూటీ ఇన్ ఎవరీ సీజన్ ఆఫ్ లైఫ్ అనే నినాదంతో ప్రతి ఒక్కరికి అందుబాటు ధరలలో పిఆర్పి, హెయిర్ గ్రోత్, హైడ్రా ఫేషియల్స్, అలాగే ప్లాస్టిక్ సర్జరీ, లిప్ కరెక్షన్ ఇలా అందానికి సంబంధించినటువంటి ఎటువంటి సమస్య ఉన్నా జిల్లా పరిషత్ వద్ద ఉన్న డాక్టర్ శ్రీధర్ ఆస్థెటిక్స్ లోని సంప్రదించగలరని కోరారు. పేరు డాక్టర్ శ్రీధర్ అండి, చీఫ్ ప్లాస్టిక్ సర్జన్ ఎట్ డాక్టర్ శ్రీధర్ ఈస్థెటిక్స్ సెంటర్ ఫర్ ప్లాస్టిక్ సర్జరీ. నాకు ఈ ఫీల్డ్లో 9 years ఎక్స్పీరియన్స్ ఉందండి. ఐఎమ్ బోర్డ్ సర్టిఫైడ్ ప్లాస్టిక్ సర్జన్. మా సెంటర్ నందు అన్ని రకముల కాస్మెటిక్ ప్రొసీజర్స్, బోత్ సర్జికల్ అండ్ నాన్ సర్జికల్ ప్రొసీజర్స్ చేయబడతాయి. బేసికల్గా కాస్మెటిక్ ప్రొసీజర్స్ అనగానే జనాలందరికీ ఒక అపోహ ఉంది, అసలు మనం చేయించుకోవచ్చా, సర్జరీ అంటేనే చాలామందికి టెన్షన్ ఉండడం, యాంగ్జైటీ ఉండడం ఇలా ఉంటాయి. మీరు చూసుకున్నట్టయితే నార్త్ ఇండియాలో కానీ వెస్ట్రన్ కంట్రీస్లో కానీ ఈ కాస్మెటిక్ ప్రొసీజర్స్ అనేవి చాలా ఫ్రీక్వెంట్గా చేయించుకుంటారు. మెయిన్గా లైపోసక్షన్ అనేది వెరీ మినిమల్ కాంప్లికేషన్స్ ఉండే సర్జరీ అండి.
చాలామందికి లైపోసక్షన్ అనగానే చాలా టెన్షన్ పడిపోతూ ఉంటారు. ఇదివరకు ఆర్తి అగర్వాల్ చనిపోయిందని చెప్పేసి, అలాగా ఈ సర్జరీ వల్లనే చనిపోయిందని చెప్పి చాలామందికి మిస్కన్సెప్షన్స్ ఉన్నాయన్నమాట. అవన్నీ కరెక్ట్ కాదు. లైపోసక్షన్ అనేది చాలా సేఫ్ ప్రొసీజర్. అందరూ చేయించుకోవచ్చు, మేల్స్ చేయించుకోవచ్చు, ఫీమేల్స్ చేయించుకోవచ్చు, అందరూ చేయించుకోవచ్చు. ఈ కాస్మెటిక్ ప్రొసీజర్స్లో మెయిన్ లైపోసక్షన్స్ ఏనండి. లైపోసక్షన్ ద్వారా ఇంకొక మిస్కన్సెప్షన్ ఉంది చాలామంది జనాల్లో. లైపోసక్షన్ ద్వారా వెయిట్ రిడక్షన్ అవ్వచ్చు అని అనుకుంటారు, కానీ అది కూడా కరెక్ట్ కాదు. లైపోసక్షన్ చేసి మనము మనిషికి ఒక బాడీ షేప్ క్రియేట్ చేస్తాం. లైక్ అబ్డామినల్ ఫ్యాట్ ఎక్కువ ఉన్నా, థైలో ఫ్యాట్ ఎక్కువ ఉన్నా, ఆర్మ్స్లో ఫ్యాట్ ఎక్కువ ఉన్నా, చెస్ట్లో ఫ్యాట్ ఎక్కువ ఉన్నా, ఇలా ఎక్కడైనా సరే మన బాడీలో స్టబ్బన్ ఫ్యాట్ అనేది ఉంటే దాన్ని రిమూవ్ చేస్తాం. అంతేగాని లైపోసక్షన్ చేసి వెయిట్ రిడక్షన్ చేయడం అనేది అయితే జరగదు. వెయిట్ రిడక్షన్ కోసం సమ్ అదర్ సర్జరీస్ ఉంటాయి, అవన్నీ కూడా బెరియాట్రిక్ ప్రొసీజర్స్ అంటారు. అవి కాకుండా ఈ బెరియాట్రిక్ ప్రొసీజర్స్ అనేటివన్నిటిని కూడా డీల్ చేసేది వేరే సర్జన్స్ ఉంటారండి. సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ చేస్తారు. ప్లాస్టిక్ సర్జన్స్ చేసేది లైపోసక్షన్స్ చేస్తారు. అవి నాట్ ఫర్ వెయిట్ రిడక్షన్, దోస్ ఆర్ ఫర్ బాడీ షేప్ కాంటూరింగ్ కోసం మాత్రం. మెయిన్గా లైపోసక్షన్స్లో టమ్మీ ఫ్యాట్ తీయడం, మగవాళ్ళలో గైనకోమాస్టియా అనే కండిషన్ ఉంటుంది. ఆ గైనకోమాస్టియా అనే కండిషన్ని లైపోసక్షన్ ద్వారా ట్రీట్ చేయడం. అండ్ ఫిమేల్స్లో పోస్ట్ పార్టమ్ అంటే పోస్ట్ చైల్డ్ బర్త్ పీరియడ్లో వాళ్ళ బాడీలో చాలా చేంజెస్ వస్తాయి. లైక్ బ్రెస్ట్ అంతా కూడా సాగిపోవడం, అబ్డామెన్ అంతా సాగిపోవడం, మజిల్స్ స్ట్రెచ్ అయిపోవడం, ఫ్యాట్ అక్యుములేషన్ ఎక్కువైపోవడం, థైస్లో ఫ్యాట్ అక్యుములేషన్ అవ్వడం, ఆర్మ్స్లో ఫ్యాట్ అక్యుములేషన్ అవ్వడం, ఇవి కండిషన్స్ అన్నిటినీ కూడా మనం లైపోసక్షన్ ద్వారా ప్లస్ టమ్మీ టక్, బ్రెస్ట్ లిఫ్ట్ అండ్ సమ్ అదర్ ప్రొసీజర్స్ ద్వారా వాళ్ళకి ప్రీవియస్ అంటే బిఫోర్ మ్యారేజ్, బిఫోర్ చైల్డ్ బర్త్ ఏదైతే బాడీ షేప్ ఉండేదో ఆ బాడీ షేప్ని మనము తిరిగి తీసుకురావచ్చు. మగవాళ్ళలో కూడా చాలామంది జిమ్కి వెళ్తూ ఉంటారు వెయిట్ రిడక్షన్ అవ్వడానికి, ఫ్యాట్ కరిగించుకోవడానికి. అలా జిమ్కి వెళ్ళి డైట్స్ ఫాలో అయ్యి అలసిపోయి వాళ్ళకున్న స్టబ్బన్ ఫ్యాట్ని కూడా రిమూవ్ చేయడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ది బెస్ట్ సొల్యూషన్ లైపోసక్షన్. లైపోసక్షన్ చేయడం వల్ల ఆ స్టబ్బన్ ఫ్యాట్ అయితే ఏదైతే ఉంటుందో అది అంతా కూడా తీసేయచ్చు. సెంటర్ అడ్రస్ అండి కలెక్టర్ ఆఫీస్ రోడ్లో ఎంవివి నీలాద్రి బిల్డింగ్ ఫస్ట్ ఫ్లోర్లో ఉంది. అండ్ వెబ్సైట్ ఈజ్ www.drsridharaesthetics.in. సార్ నేను వీరు మామ. నేను డాక్టర్ శ్రీధర్ గారిని ఒక 1 month బిఫోర్ కలిసినప్పుడు హీ ఎక్స్ప్లెయిన్ మీ అబౌట్ హిస్ ఎక్స్పీరియన్స్ అండ్ మనకి సంబంధించి ఎందుకంటే ఈ సర్చ్ ఎన్ఏడి కాకాని నగర్ కూడలిలోని ఐరన్ లోడ్తో వెళ్తున్నటువంటి ట్రావెల్ లారీ అదుపు తప్పిన విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టి డివైడర్లపైకి దూసుకుపోయినటువంటి పక్కకు జారిపోవడంతో అదృష్టవశాత్తు పెను ప్రమాదమే తప్పింది. ఈ ఘటనకు సంబంధించి స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మర్రిపాలెం రైల్వే యార్డు నుంచి గాజువాక ఆటో నగర్కు ఐరన్ లోడ్తో వెళ్తున్న లారీ కాకాని నగర్ కూడలికి వచ్చేసరికి ముందు వెళ్తున్న వాహనాలను తప్పించబోయి సాంకేతపురం వైపు వెళ్లే కార్నర్లోకి జారిపోయింది. ట్రాలర్ వెనుక ఉన్న భాగంలోని అధిక లోడు ఉండటంతో లారీ అక్కడితో ఆగిపోయింది. లేదనుకుంటే ఎదురుగా ఉన్నటువంటి టిఫిన్ సెంటర్లోకి వెళ్లి ఉండేదని, ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగేదని స్థానికులు తెలిపారు. పెట్టాడు కదా ఫోటోలు. రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మంగళవారం మంగళగిరిలో నిర్వహించిన
ప్రజా దర్బార్ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ఈ సందర్భంగానే అధిక సంఖ్యలో బాధితులు మంత్రి లోకేష్ ను కలిసి వారి సమస్యలపై వినతి పత్రాలను అందించారు. అనంతరం మంత్రి లోకేష్ మాట్లాడుతూ ఆయా ఫిర్యాదులను త్వరగా పరిష్కరించి బాధితులకు తగిన న్యాయం చేయాలన్నారు. అయితే ప్రతి వారం నిర్వహించే ప్రజా దర్బార్ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తుంది. బాధితులు ఫిర్యాదులపై తక్షణమే స్పందించి తగు న్యాయం చేయాలని సంబంధిత అధికారులను మంత్రి లోకేష్ ఆదేశించారు. అసెంబ్లీలో వ్యవహరించే తీరుపై మంగళవారం మంగళగిరి జనసేన ప్రధాన కార్యాలయంలో ఎమ్మెల్యేలతో డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగానే పలు అంశాలపై చర్చించడంతో పాటుగా అసెంబ్లీలో వ్యవహరించాల్సిన అంశాలపై ప్రత్యేకంగా అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలోని మంత్రి నాదెండ్ల మనోహర్తో పాటుగా పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇవి బులెటిన్ డీటెయిల్స్ చూస్తూనే ఉండండి విక్టరీ మీడియా న్యూస్. కుప్పంలో పర్యటించిన సీఎం చంద్రబాబు, ఆంధ్రనివా కాలువ పనుల పరిశీలన. టీడీపీ హయాంలోనే నిరుద్యోగులకు అన్ని విధాల న్యాయం, ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు. విశాఖ వైసీపీ మాజీ ఎంపీ ఎంవీవీపై పోలీసులు కేసు నమోదు, హయాగ్రీవా భూములు కాజేశారని ఆరోపణ.
నీట్ పరీక్షను రద్దు చేయాలని కోరుతూ విశాఖలో ఎస్ఎఫ్ఐ నాయకుల నిరసన. బ్రిటన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు విక్టరీ మీడియా న్యూస్.